విజయసాయి రెడ్డి ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. ఆ ప్రెస్ మీట్లో చాలా అంశాల గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి చుట్టూ ఉన్న కోటరీ గురించి మాట్లాడాడు. అలాగే జర్నలిస్ట్ సాయి గురించి కూడా మాట్లాడాడు. ఎన్నాళ్ళలో నేను న్యూట్రల్ని, నేను పెద్ద మేధావిని, నేను నికార్సైన జర్నలిస్ట్ని అని చెప్పేసి అని తనకు తానుగా చెప్పుకుంటాడు. ఎవడైనా ఏదన్నా అన్నాడు అనుకోండి, నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు లేదంటే ఇంకోటి అన్నాడు అనుకోండి, అమ్మ అబ్బా పుట్టకల దాకా కూడా వెళ్ళిపోతాడు. అయితే ఇవాళ స్వయంగా గతంలో వైఎస్ఆర్సీపీ పార్టీ నెంబర్ 2 ఇప్పుడు కాదులే అనుకోండి పార్టీకి రాజీనామా చేసేసాడు. విజయసాయి రెడ్డి చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే వైఎస్ఆర్సీపీ పార్టీ కొంతమంది యూట్యూబర్లకు డబ్బులు ఇచ్చుద్ది, ఆ డబ్బులు ఇచ్చే వ్యక్తుల్లో జర్నలిస్ట్ సాయి కూడా ఒకడని చెప్పేసి అని చాలా స్పష్టంగా చెప్పాడు. ఒకసారి వినిపిస్తా చూడండి. ఈ జర్నలిస్ట్ సాయి స్వీయ పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఈ జర్నలిస్ట్ సాయి అనేటటువంటి వ్యక్తి వైఎస్ఆర్సీపీ పేటిఎం బ్యాచ్ ఎవరికైతే మంత్లీ పే చేస్తున్నారో యూట్యూబ్ ఛానల్స్ కి, దాంట్లో ఒక వ్యక్తి జర్నలిస్ట్ సాయి. నేను విన్నావు కదా సాయి, నీ గురించి విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. విజయసాయి రెడ్డి చెప్పాడంటే ఆషామాషి వ్యవహారం కాదు. నువ్వు తీసుకోకుండా విజయసాయి రెడ్డి చెప్తాడా? ఎందుకంటే నిన్నమోన్నటి దాకా విజయసాయి రెడ్డి కూడా వైఎస్ఆర్సీపీ పార్టీనే కదా. వాళ్ళకి తెలుసు కదా వైఎస్ఆర్సీపీ పార్టీ ఎంతమంది యూట్యూబర్లకి, యూట్యూబ్ ఛానల్స్కి డబ్బులు ఇచ్చుద్దో విజయసాయి రెడ్డికి తెలియకుండా ఏమి ఉండదు కదా. సో తెలిసింది కాబట్టి చెప్పాడు. మరి ఇప్పుడు ఏమంటావు? నేను కార్స్ అయిన జర్నలిస్ట్ని అండి, ఎవడన్నా నేను ఏదైనా అన్నాడు అనుకో, డబ్బులు తీసుకుంటున్నావు పేటీఎం అని చెప్పేసి అమ్మ అబ్బా అయ్యా పుట్టకల దాకా వెళ్ళిపోతావు కదా, మరి ఇప్పుడు నేను ఏ చెప్పించు కొట్టాలి? విజయసాయి రెడ్డి మాట్లాడిన మాటలకే కౌంటర్గా ఏదైనా మాట్లాడేవా? ఆ సాహసం చేయడు మళ్ళీ అని. ఇది మన దిక్కుమాల బతుకు. నేను ప్రతి సందర్భంలోనూ కూడా చెప్తూ ఉంటాం, నీ భజన మామూలు భజన కాదు సాయి. నువ్వు డబ్బులు తీసుకుంటున్నావు అంటే లేదండి నేనేం డబ్బులు తీసుకున్నా, నాకు అలాంటి అలవాట్లు లేవు, డామ్ డకారం అంటాడు. ఇగో నెంబర్ 2 గతంలో, ఇప్పుడు కాదులే. డైరెక్ట్గా విజయసాయి రెడ్డి చెప్తున్నాడు. వాళ్ళకి తెలియకుండా ఉంటుందా? నువ్వు ఒకడివి, ఆ కాశ్మీర్ ఒకడు, తర్వాత ఇంకొకటి ఎవడో జర్నలిస్ట్ ఉంటాడు, విఎన్ఆర్ ఒకడు అడుగుడు, ఇంకా చాలామంది ఉన్నారు కుహానా మేధావులు. మీ అందరికీ డబ్బులు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు కదా విజయసాయి రెడ్డి మాటల్లోనే. మరి దానికి సమాధానం ఏం చెప్తావు? ఇప్పుడు విజయసాయి రెడ్డిని కూడా సోషల్ మీడియాలో విమర్శలు వచ్చినట్టు లేదంటే ఇంకొకలాగా అమ్మ అబ్బాయి అలా అన్నావు అనుకో, ఆధారాలతో సహా జీవిస్తాడు, చచ్చిపోతావు, గుర్తుపెట్టుకో బాగా. కాబట్టి ఏంటంటే ఇకనైనా సరే నువ్వు వీడియోలు నీ ఇష్టానుసారంగా చేసుకోవచ్చు, తప్పు కాదు కదా, తప్పు అనట్లేదు. కానీ ఎదుటోడికి పాఠాలు చెప్ప మాకు. నువ్వు ఏబిఎన్నో లేదంటే టీవీ5నో ఈనాడనో నువ్వు 10 మందికి పాఠాలు చెప్పమాక. నీ వీడియోలన్నీ చూస్తూనే మాకు అర్థమైపోతుందిగా. పోనీ నువ్వే వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్త కాదు, మేమైతే నికార్సుగా నేను తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అని చెప్పుకుంటాం మేము. ఇప్పుడు నువ్వు అలా చెప్పుకొని చేయి, బ్రహ్మాండంగా ఉంటుంది. న్యూట్రల్ ముసుగు వద్దు అంటున్నావు. ఆ న్యూట్రల్ ముసుగు ఇకనైనా తీసేయి, అది వర్కౌట్ అవ్వదు మనకి. న్యూట్రల్ ముసుగులో నువ్వు ఎన్ని రోజులు జనాన్ని మోసం చేయాలని చూసినా అది వర్కౌట్ అయ్యే వ్యవహారం కాదు. అది గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది సాయి. తోటి నా బొమ్మ ఉండిపోవాలని చెప్పేసి అని నా బొమ్మలు వేసుకొని పాస్బుక్లు గట్రా జారీ చేసేసాను. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత నా బొమ్మ తీసేశారు. ఇది చాలా అన్యాయం. అసలు చాలా మాటలు మాట్లాడాడు. ఒకసారి ఏమని మాట్లాడాడు ఒకసారి వినిపిస్తామనండి. వైఎస్ఆర్ జగన్ అన్న భూసురక్ష అనేది ఏదైతే ఉందో, భూరక్ష పేరును జగనన్న భూ హక్కు మరియు భూరక్ష పేరును అదే పనిగా 15 కోట్ల రూపాయలు డబ్బిచ్చి దాన్ని తుడిపించే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. దాన్ని మిషన్ పెట్టి దాన్ని పేర్లను తీపిచ్చే కార్యక్రమం చేస్తా ఉన్నాడు. అవునవును. అంటే ఎంత పనికి మాలిన పని చేస్తా ఉన్నాడు. దానికి 15 కోట్ల డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెడతా ఉన్నాడు. మరి మీ బాబు గారు సొమ్ము అని చెప్పేసి నీ బొమ్మ ఏం చేసుకున్నావా? సరిహద్దురాళ్ళ పైన పాస్బుక్ల పైన నీ అబ్బ సొత్తా. మరి దానికి ఎన్ని కోట్ల రూపాయలు ఖర్చు పెట్టావన్నా? నీ బొమ్మ వేయించుకోవడానికి, నీ పేరు చెక్కిన దానికి చెరపడానికి 15 కోట్లు ఉన్నావు, బాగానే ఉంది. మరి వేయించడానికి ప్రజల సొమ్ము ఎంత ఖర్చు పెట్టావు నువ్వు? అది పనికిమాలిన పని కాదా? మరి నేను పనికిమాలిన అనాలా వద్దా? సిగ్గని పెంచట్లా? ప్రజల సొమ్ము నీ ప్రచార పిచ్చితోటి నీ బొమ్మ ఉండాలని చెప్పేసి సరిహద్దురాళ్ళ పైన పాస్బుక్ల పైన నీ బొమ్మ వేసుకున్నావు, 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి. అవి చెరిపోతే నీకు నష్టం వచ్చిందా? అవి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టి పెద్ద నీతి కోరులు చెప్తున్నావు నువ్వు. మాకు సిగ్గని పెంచట్లా కొంచెం కూడా? మాట్లాడుతూ తొన్నమూ తీసుకుని నవ్వెత్తడి హి అంటాడు అంతే. సిగ్గా పోవడమని ఎదబోతిక్కి ఈయన రాళ్ళు ఇయ్యాల్సింది పోయి ఇవ్వకపోగా ఆల్రెడీ చేసిన యూనిక్ రాళ్లను దాని మీద భూరక్ష భూ హక్కు అని చెప్పి రైతులకు సర్వే రాయి కింద దాన్ని
దాన్ని పెట్టి దాన్ని చెక్కి దాన్ని కూడా పెట్టిన రాళ్లను తుడిపేస్తున్నాడు. భూరక్ష రాళ్ళు కాదు, భూ హక్కు రాళ్ళు కాదు అని చెప్పి చూపడాలి. సరిపోయేది అందుకు కాదు, నీ బొమ్మ నీ పేరు ఉన్నందుకు. నీ బాబుగారు సొమ్మేమి ఇవ్వట్లేదు, నువ్వు భారతీయ సిమెంట్లోనో లేదంటే సాక్షిలో వచ్చే ఆదాయాన్ని తీసుకొచ్చి మాకేం ఇవ్వట్లేదు. నీ బొమ్మ ఎందుకు ఉండాలండి, నీ పేరు ఎందుకు ఉండాలండి? ప్రభుత్వానికి సంబంధించి ఏదైనా కార్యక్రమం చేసినప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున రాజముద్ర ఇంకోటో లేదంటే ఏదైనా ఒక పేరు పెట్టి మనం ప్రచారం చేసుకోవాలి కానన్నా స్వయంగా నీ పేరు నీ బొమ్మ వేసుకొని ఏమి చేయకూడదన్నా. అలా చేస్తే చేస్తారు. నువ్వు ఖర్చు పెట్టలేదా? ప్రభుత్వ భవనాలకు నీ పార్టీ రంగు వేసుకోలేదా? 4,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టు, ఏత్తానికే తీత్తానికి మళ్ళీ ఏత్తానికి మళ్ళీ తుడుపుతానికి. ఒకసారి పార్టీ రంగులు వేసుకున్నాడు 1,500 కోట్ల రూపాయలు అంతా ఖర్చు పెట్టి. హైకోర్టు గడ్డెట్టేసింది. గడ్డెట్టేస్తే మళ్ళీ కలర్ మార్చాడు, మధ్యలో మట్టి రంగు ఏదో వేసాడు. ఇది మట్టి రంగు అన్నాడు. కాదురా ఎరుపప్ప, ప్రభుత్వానికి కొన్ని కలర్లు ఉంటాయి, అవన్నీ చూసి మనం తగలాడాలంటే మళ్ళీ మార్చేసారు దానికి. మరి ఆ డబ్బులన్నీ ఎవరికి ఇస్తావన్నా? 15 కోట్ల రూపాయలకు నువ్వు గిలగలు ఆడిపోతావు ఉంటే 4,000 కోట్ల రూపాయలు ప్రజల సొమ్ము నువ్వు ఖర్చు పెట్టేశావు కదా. మరి దాని గురించి ఎందుకు మాట్లాడట్లేదు నువ్వు? సరిహద్దురాళ్ళ పైన భూరక్ష ఉందనో ఇంకొకటి ఉందని చెరపలా. నీ బొమ్మ ఉన్నందుకు నీ పేరు ఉన్నందుకు చెరిపేశారు, చెరుపుతారు కూడా, గుర్తుపెట్టుకో బాగా. సో దాంట్లో ఉన్న యూనిక్నెస్ ను దగ్గర నుండి తుడిచేస్తున్నాడు. అబ్బో యూనిక్నెస్, కార్యక్రమం చేస్తాం. యూనిక్నెస్ అంటే ఏంటన్నా? నీ పేరు నీ బొమ్మనా? సిగ్గనిపించట్లా? కడుపు అన్నదంటున్నావా, గడి తింటున్నావా? ఏం మాట్లాడు ఇంకా? పనికి మాలిన పని కాకపోతే ఇదేంటండి? ఎవడన్నా బుద్ధునోడు చేస్తాడు. ఆ అంబేద్కర్ విగ్రహం దగ్గర కూడా అంతే. దాని మీద అంబేద్కర్ విగ్రహం నేనే స్టార్ట్ చేసిన, ఫౌండేషన్స్ చేసిన, నేనే దాన్ని కమిషన్ చేసిన, కంప్లీట్ చేసిన. దాని మీద నా పేరు ఉందని చెప్పి అదే పనిగా అధికారులను పంపించి దాన్ని చిజిల్ చేసి ఆ పేరుని తీసిస్తాడు. ఎంత పనికి మాలినోడు ప్రపంచ చరిత్రలో ఎవడు ఉండడు. లేదన్నా, నిన్ను మించిన పనికి మాలిన సవట ఇంకెవ్వడం ఉండడన్నా. పాస్బుక్ల పని కాదు, అన్ని మాట్లాడావు కదా నువ్వు. ఇన్ని మాటలు మాట్లాడుకుంటూ వచ్చావు కదా, సరిహద్దురాలు, పాస్బుక్లు, లేదంటే అంబేద్కర్ విగ్రహం పైన, లేదంటే అక్కడ సరిహద్దురాలు పైన, లేదంటే ఆ ఫౌండేషన్ స్టోన్ మీద నా బొమ్మ ఉందని, నా పేరు ఉందని చెప్పేసి తీసేయాలని మాట్లాడి నువ్వు. పాస్బుక్ల పైన నీకు సంబంధం లేదు, పాస్బుక్లు కానీ లేదంటే సరిహద్దురాలు కానీ నీకు సంబంధం లేని వ్యవహారాలపైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు, నీ ఫోటో ఎందుకు వేసుకున్నావు అన్న దానికి సమాధానం చెప్పు ముందు. ఎందుకు వేసుకోవాలండి? నీ ఆస్తి పెంచలేదు, మీ నాన్నగారు ఆస్తి పెంచలేదు, లేదంటే నీ సాక్షిలో వచ్చే వాటాలు కానీ లేదంటే అందులో వచ్చే లాభాలు కానీ, భారతీయ సిమెంట్లో వచ్చే లాభాలు కావచ్చు, ఎందులోంచి కూడా నువ్వు ప్రజలకు 10 రూపాయలు పంచిపెట్టింది లేదు. నీ ఫోటో నీ బొమ్మ ఎందుకు వెయ్యాలండి? దానికి ఒక్కదానికి సమాధానం చెప్పు. మీ వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యకర్తలో లేదంటే నిన్ను సపోర్ట్ చేసే కొంతమంది వ్యక్తులు, గ్రేట్ ఆంధ్ర లాంటి వ్యక్తులు వాళ్ళ సోషల్ మీడియా అకౌంట్స్లో ఇదే క్వశ్చన్ అడిగారు. అన్నీ బాగా మాట్లాడేవారు అవని ఆయన, చాలా పెద్ద పెద్ద ముద్ర మాటలు మాట్లాడు. చివరికి నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు దాని ఒక్కదానికి సమాధానం చెప్తే బాగుండేది. చెప్పాలి కదా, పాస్బుక్ల పని నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు అని దానికి సమాధానం చెప్పాలా వద్దా? దానికి మాత్రం సమాధానం చెప్పడండి, మిగిలిన అప్పబాయకోళ్ళని చెప్తాడు. ఫస్ట్ దానికి సమాధానం చెప్పు. ఇవాళ ప్రభుత్వం ఆ సరిహద్దురాళ్ళ పైన ఆ పేర్లు తుడిచేసిన, బొమ్మలు తుడిచేసిన కేవలం నీ పేరు బొమ్మ ఉందని చేస్తున్నారు. అవసరం లేదు, ప్రభుత్వ కార్యక్రమం అది. ప్రభుత్వ కార్యక్రమం ఏమి నీ సొంత కార్యక్రమం కాదన్నా, నీ పార్టీ కార్యక్రమం కూడా కాదు అది. నీ పార్టీ ఫండ్ నుంచో లేదంటే ఇంకో నుంచి ఇచ్చుంటే కనుక నీ బొమ్మ వేసుకున్నా, నీ పేరు వేసుకున్నా చెల్లుబాటు అవుద్దేమో. కానీ ప్రజల సొమ్ము ప్రజలకు ఖర్చు పెడుతూ నీ బొమ్మలో నీ పేర్లు వేసుకుంటే తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించమన్నా నీ బొమ్మ ఎందుకు ఉండాలి? నువ్వు చేసింది ఏముందని చెప్పేసానా నీ బొమ్మ ఉండడానికి? దానికి సమాధానం చెప్పు. నీకు బొమ్మ వేసుకోమని చెప్పి సలహా ఇచ్చిన ఎదగ ఎవడో, నువ్వు ఎందుకు వేసుకున్నావు బొమ్మ? పాస్బుక్ల పైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావు అన్న దానికి సమాధానం చెప్పు. వేసావా లేదా? చివరాఖరికి ప్రభుత్వ భవనాలకి, సమాధులకి బర్త్ సర్టిఫికెట్, డెత్ సర్టిఫికెట్, పాస్బుక్ల పైన ప్రతి దానిపైన నీ బొమ్మ వేసుకొని నేనేదో ఒక 30 ఏళ్ల పాటు లేదంటే శాశ్వతంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నేనే ముఖ్యమంత్రిగా ఉంటాననే ఉద్దేశంతో నీ బొమ్మలే వేసుకొని ఇక్కడికి వచ్చి ఎవరికన్నా నువ్వు చెప్పే అప్పబాయకూరలు దానికి సమాధానం చెప్పాలి. అన్నిటికీ చెప్పుకొచ్చాడు, అన్నీ చెప్పుకొచ్చాడు. నేను ఏకంగా దేశంలో ఎవరో చేయలేని పని చేసేసాను, ఇది ఒక మహాయజ్ఞం, ఇది క్రెడిట్ చోరీ. ఏం క్రెడిట్ చోరీ అన్నా? నువ్వేమంత పీకి పోటీ చేసావని చెప్పేసి క్రెడిట్ చోరీ చేయడానికి బాబాయ్ని వేసేసినందుక మాట్లాడితే బాబాయ్ గురించి మాట్లాడుతూ ఇది చాలా అన్యాయం అండి, అక్రమం అండి, మమ్మల్ని ఎలా విషప్రచారం చేస్తున్నారో మా గురించి మాట్లాడుతున్నారని మాట్లాడి మీరు అసలు బాబాయ్ మాట్లాడిన రాజకీయం చేసిన ఎదవెవడో ఎవడన్నా
రాజకీయం చేసింది ఎవడని అడుగుతున్నా. మొదట్లో ఏదో గుండెపోటు అన్నారు, బాగానే ఉంది, ఓకే. తర్వాత గొడ్లపోటు అన్నారు. ఆ మరుసటి రోజు ఉదయాన్నే సాక్షి టీవీలో చంద్రబాబు నాయుడు గారి చేతిలో కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి రాశారా లేదా? ఆ రోజు మీరు రాజకీయంగా మీ బాబాయ్ హత్యని, మీ బాబాయ్ చావుని చంద్రబాబు నాయుడు గారి అంటకట్టేసి ఆయన చేతిలో పెద్ద కత్తెట్టి నారాసుర రక్త చరిత్ర అని చెప్పేసి అని దానికి రాజకీయ రంగు పొలిమినోడు ఎవడో నువ్వు కాదా? అవునా? మరి ఈరోజు ఏమన్నా మాట్లాడితే ఎందుకంటే ఏడుస్తారు? వివేకానంద రెడ్డి గారి మరణం ఏదైతే ఉందో, హత్య ఏదైతే ఉందో, దాన్ని రాజకీయం చేసింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. 2019 ఎన్నికల్లో లబ్ధి పొందింది ఎవరో? జగన్మోహన్ రెడ్డి. తర్వాత సిబిఐ విచారణలో తేలింది ఏంటి? ఆ హత్య వెనకాల ఉన్నది ఎవరో? అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి. అవినాష్ రెడ్డి నీ పార్టీ ఎంపీ, భాస్కర్ రెడ్డి నీ సొంత చిన్నాన్న, అవినాష్ రెడ్డి కూడా నీ సొంత తమ్ముడే. ఆ హత్య వెనకాల ఉన్నది ఎవర్రా అంటే మీ కుటుంబ సభ్యులే. ఇంకా లోతుగా విచారణ జరిగితే దాని వెనకాల నువ్వు ఉన్నావా లేదంటే ఇంకొకరున్నారో తేలుద్ది, పక్కన పెట్టేసేది. డైరెక్ట్గా షర్మిల కావచ్చు లేదంటే సునీత కావచ్చు, వాళ్ళైతే నీ పేరే ప్రస్తావించారు డైరెక్ట్గా ఈ హత్య వెనకాతల వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు అని చెప్పేసి. మేము అది కూడా అనట్లా. ఆ రోజు ఆ హత్యని, మీ బాబాయ్ మరణాన్ని రాజకీయం చేసినోడు ఎవడో? నువ్వే కదా. మరి ఎందుకు ఇక్కడికి వచ్చి అప్పబోయేకోర్లు? అంటే మీకు అనుకూలంగా ఉంటే ఎన్ని రాజకీయంగా అంటే ఎన్నన్నా చేయొచ్చు, ఎదుటోడు ఏదన్నా మాట్లాడితే మళ్ళీ మనకు నొప్పి వచ్చేద్దా? ఇక ప్రచార పిచ్చ గురించి నువ్వే మాట్లాడాలి, మేము వినాలి ఇక్కడ. ఇంకా మాట్లాడు. ఇప్పుడు నా పేరు ఆ నుంచి తీసేస్తే మాత్రం అంబేద్కర్ విగ్రహం ఎవడు కట్టాడని తెలీదా? నీ హయాంలో ఏం అట్లా ఈ రైతులకు సర్వేలు ఎవడు చేయించినాడు? ఇంత వ్యవస్థలు ఎప్పుడు వచ్చినాయి? ఈ ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియవా రైతు? ఒక్క నిమిషం ఉండు, చాలా మాట్లాడుతున్నావు. ట్యాంపర్ ప్రూఫ్ పాస్బుక్లు ఎప్పుడు వచ్చినాయని తెలియవా రైతు? ఎంత పనికి మాలినోడు అంటే అంత పనికి మాలిన. నువ్వే పనికి మాలినోడు అన్నా, నువ్వు సవటం అన్నా, నువ్వు పరమ సవటం నా దృష్టిలో అయితే నీ అంత పరమ బోగు సవటం ఇంకెవడో ఉన్నాడు నా దృష్టిలో. ఒకవేళ నేను చెప్పే పదాలు కొద్ది కఠినంగా ఉన్నా కానీ రాష్ట్ర ప్రజల సొమ్ముని అప్పనంగా అదేదో నీ సొంత ఆస్తిలాగా దుబారాగా ఖర్చు పెట్టేసావన్న. పాస్బుక్ల పైన బొమ్మకి, సరిహద్దుల పైన బొమ్మకి, సమాధి మీద రంగులకి, ప్రభుత్వ భవనాలకి రంగులకి, నీ పార్టీ ఆఫీసులు కేటాయించుకోవడానికి, లేదంటే సలహాదారుల పేరుతోటి నీ పార్టీలో ఉన్న నాయకులకి, నీ ముఖ్య అనుచరులకి పదవులు కట్టబెట్టేసుకొని నెలకు 5 లక్షలు 6 లక్షలు ఈ సలహాదారుల పేరుతో నొక్కేసామన్న. దాదాపు 70 మందిని పెట్టుకున్న సలహాదారులు, ప్రభుత్వ సలహాదారులుగా. ఒకటా రెండా? రీసెంట్గా ఒక వీడియో వచ్చింది. ప్రతిరోజు విజయవాడకు చెందిన ఒక ప్రముఖ హోటల్ నుంచి ఒక పూటకి 70,000 రూపాయలు ఖర్చు పెట్టి భోజనం తెప్పించుకుని పోరంట ముగ్గురికి. మరి అంత కాస్ట్లీ ఐటమ్స్ ఏం తెప్పించుకున్నావో మాకు ఎవరికి తెలియదన్న. నువ్వే చెప్పుకురావాలి. వాళ్ళు ఇక్కడ ఎన్ని కూడా నీతి కౌరులన్నీ కూడా నువ్వు చెప్పాలా, మేము వినాలి. ముందు ఆ ఒక్కదానికి సమాధానం చెప్పు. సరిహద్దుల పైన నీ బొమ్మ ఎందుకు వేసుకున్నావో, పాస్బుక్ల పైన నీ బొమ్మ వేసుకున్నావో ఎందుకు వేసుకున్నావో, దానికి నీకు సంబంధం ఏంటి? అసలు బొమ్మ వేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఇది ప్రచార పిచ్చా కాదా అనేది దానికి క్లారిటీగా నువ్వు సమాధానం చెప్పిన రోజున ఈ అప్పాబాయకోరులు ఎన్నికవరు అని చెప్పుకురా. నువ్వు చెప్పొద్దు అన్న, ఇలాంటి డైలాగులు నువ్వు కొట్టొద్దు. అది బాగా గుర్తుపెట్టుకుంటే బాగుంటుంది.